ప్రియమైన పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ అభిమానం చూస్తుంటే నిజంగా నేను ఈ ఈ జన్మలో తీసుకున్న పుణ్యమే అనే అనుకుంటున్నాను. మీరు కూడా నా దయదలించి మీరందరూ పిలవకుండా నాపై ప్రేమ కలిగి మీరు వచ్చి ఈరోజు మీడియా మా ముందు ఉంచి మా కోరికలను చెప్పమని చెప్తున్నారు కాబట్టి మీకు మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే నేను ఇప్పుడు దాదాపు తాండూరు డిపోలో 35 సంవత్సరాలు పూర్తి చేసి కండక్టర్గా జాయిన్ అయ్యి ఏడీసీగా ప్రమోషన్ తీసుకొని 1991లో వచ్చి 92లో పర్మనెంట్ అయిన తర్వాత ఇప్పుడు 2026లో రిటైర్మెంట్ అయినాను. అందుకు ఇప్పుడు మా ఈ కార్మిక సోదరులు అందరూ మా పై దయదాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి మొత్తం అందరూ వచ్చి సంపూర్ణంగా ఈ సభను దిగ్విజయం చేసిందని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% నేను ఇంకా చేయాలని నా కోరిక ఉండే అందరికీ ఉద్యోగం ఎప్పుడు విరమించుకుంటామో అనుకునేది, కానీ నేను ఇంకా 2 సంవత్సరాలు చేయాలని కోరుకున్నా. కాబట్టి నిజంగా గవర్నమెంట్ ఈరోజు మాకు తేదీ ప్రకారంగా మాకు రిటైర్మెంట్ కావాల్సిందే. కాబట్టి ఈరోజు నేను రిటైర్మెంట్ అయ్యాను. దానికి మనం ఆ విధిని నేనేం చేయలేకపోయినాను. మీ సర్వీస్లో 100% ప్రజాసేవ, ప్రజలకు మన ప్యాసింజర్కు బస్సులో ఎక్కే నేను కండక్టర్గా దాదాపు 33 ఇయర్స్ సర్వీస్ చేసిన. వాళ్ళు ఎక్కిన వాళ్లకు, కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, ముసలి వాళ్లకు సేవబిల్ల చేతులు అందించి పైకి తీసుకొని వాళ్ళకు ప్రేమ అభిమానాలతో వాళ్ళ 100% నా బస్సు ఎక్కిన ప్రతి కార్మిక ప్యాసింజర్కు నిజంగా మంచి ఉపయోగించి వాళ్ళకి అందరికీ న్యాయం చేసిన 34 దాదాపు 33 సంవత్సరాలు న్యాయం చేసిన అని నేను అనుకుంటున్నా. ఆర్టీసీ కార్మికులకు మీతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా నేను నా జీవితంలో ఆర్టీసీ ఉద్యోగం అంటే చాలా చిన్నది అనుకున్నా, కానీ అది రాను రాను అది నా కుటుంబానికి పెద్దదిగా అయ్యింది. నా కార్మికులకు నేను చెప్పేది ఏంటంటే నాలాగా చిన్నదిగా అని మాత్రం ఊహించొద్దు. మీరు ఈ చిన్న ఉద్యోగమైనా చాలా బాధ్యతలతో ఉంటుంది. ఆ రింగు ఏదైతే గాజు ఉంటుందో ఆ గాజు రింగుని దాటకుండా, ఆ పరిధి దాటకుండా నా కార్మికులు నాలేక ముందుకు వచ్చి అందరి పిల్లలను చదివించి వాళ్ళ తల్లిదండ్రులను నిజంగా వాళ్ళ 100% వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని నేను నా మనస్ఫూర్తిగా నా కార్మికులను కోరుకుంటున్నాను. దాదాపు అక్కడ ప్రెస్ మిత్రులు నాకు 40 మంది ఉంటారు. 40 మంది ఎట్లుంటారంటే నాకు నిజంగా నాకు అన్నదమ్ములు దూరం ఉన్నా వాళ్ళు నాకు కోడంగల్లో మాత్రం అన్నదమ్ముళ్ళగా నన్ను ఆదరించి ఏ ఒక్క రోజైనా నా పైన ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు నన్ను ఆదరించి ఏమీ చేయలేదు అన్న విధంగా పత్రికేయులు నాకు చాలా నిజంగా మంచి అభిమానం చూపించారు. కాబట్టి వాళ్ళకి జన్మజన్మ నా కోడంగల్లో ఉన్న పాత్రికేయులకు మాత్రం నేను ఎప్పుడు రుణపడే ఉంటా. అంటే దాదాపు నేను 1.5 lakh ఖర్చు పెట్టిన కోడంగల్కి. అక్కడ ఇక్కడంటే సాయంత్రం 5 అయిందంటే దయ్యాలు కొట్లాడుతుండే, ఎవరు రాలేకపోతుండే, పెద్ద పొదలు ఉంటుండే అక్కడ. ఇదే డిఎంల ఆధ్వర్యంలో నేను వీళ్ళందరికీ ఎవరు నరేష్ వాళ్ళ సహకారం తీసుకొని అక్కడ నిజంగా నాకు ఒక తమ్మునిగా 100% ఆయన నాకు ఒక అన్నగా, నాకు తమ్ముడుగా నేను అన్నగా ఆయన భావించి 35 సంవత్సరాలు దాదాపు 2009 రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నేను అక్కడ కోడంగల్ చేసిన. మధ్యన గ్యాప్ ఇచ్చుకుంటూ లాస్ట్ కోడంగల్కి వెళ్ళి మళ్ళీ ఈరోజు నేను రిటైర్మెంట్ అయినా. నా అదృష్టంగా కోడంగల్ భావించి నాకున్న ఈ మిత్రులు పాత్రికేయ మిత్రులకు కూడా అభినందనలు తెలుపుతూ మరియు నా తమ్మునికి నరేష్ గారు కూడా ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటానని భావిస్తున్నాను.